హాయ్ అండి. 'ప్రేమ మందిరం' 13వ భాగం వినండి. ఎవరు మేడం ఇతను? అన్నాడు నరేష్ ఆశ్చర్యంగా. బాబాయ్, నువ్వేంటి ఇక్కడికి కాల్ చేశావు? అంది సిరి స్క్రీన్పై కనిపిస్తున్న వ్యక్తిని చూసి. వీళ్ళకి అంతా చెప్పేశానన్నయ్య. నువ్వు డ్రామాలు ఆడకు. కాళ్ళబేరానికి దిగిపో అన్నాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తి. ఎంతో జ్ఞాపక శక్తి ఉండే మన లాయర్ గారు సొంత తమ్ముణ్ణి మర్చిపోయారు. దొరకము అనుకుంటున్నారనుకుంటా. నేను చూసి చూడనట్టుగా కొన్ని వదిలేస్తున్నాను. ఇలాంటి పెద్దవి చేస్తే మాత్రం తాట తీసేస్తాను. ఇప్పటి వరకు ఎంతో సాఫ్ట్గా అందరి మీద దయతో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టారు అంటే మూర్ఖురాలుగా మారిపోతాను. ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అంది రమావతి. మేడం, అది నేను కావాలని చేయలేదు. మా అన్నయ్య ఆ అమ్మాయి మన బేబీ లైఫ్కి అడ్డుగా ఉంది, తొలగించు అన్నాడు. అందుకే నేను వాళ్ళని పంపించాను. అది ఫెయిల్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను క్షమించండి. ఇలాంటి పొరపాటు లైఫ్లో చేయను అన్నాడు. అతన్ని ఏం చేయాలో చెప్పాను కదా, ఇక తీసుకువెళ్ళు అంది రమావతి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంకో వ్యక్తిని చూస్తూ. కాల్ కట్ అయింది. మేడం, మీరు ఏమీ అనుకోను అంటే ఏం మాట్లాడుతున్నారో చెప్తారా? మా బాబాయ్ని ఎందుకని మీరు పట్టుకున్నారు? ఆ అమ్మాయి అంటే ఎవరు? అంది. నా మనవడి భార్య సంజన. తనని చంపడానికి ప్రయత్నించినందుకు మీ బాబాయ్ని వాళ్ళు పట్టుకున్నారు అంది రమావతి ఓపిగ్గా. నిక్కీకి పెళ్ళయిందా? డాడీ, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఆ అమ్మాయి నా లైఫ్కి అడ్డెందుకు అవుతుంది అంది సిరి. నేను అడగాల్సిన ప్రశ్నలు తిరిగి నన్ను అడుగుతున్నావా అంది రమావతి. ఇది నేను కావాలని అడుగుతున్నవి కాదు, నిజంగానే నాకు తెలియక అడుగుతున్నాను. డాడీ, నువ్వు చెప్పు, ఏం జరిగింది అంది తండ్రి వంక చూస్తూ. తల వంచుకుని నిలబడ్డాడు నరేష్. నేనే చేశాను. తనని అడ్డు తొలగిస్తే నా కూతురు ఇంటి కోడలవుతుంది అని ఆగిపోయాడు. డాడీ, నిక్కీ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అతను ఇష్టపడిన అమ్మాయిని చంపించి చేసుకోవాలి అనుకోలేదు. మేడం, ఎక్కడుంది తను? క్షమించమని అడుగుతాను వెళ్ళి అంది సిరి. తనకు ఇవన్నీ తెలియదు. అది యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటోంది. నేను వీటన్నిటికీ చెక్ పెట్టాలనుకుంటున్నాను. ఇంకో వీడియో ఉంది, అది కూడా చూసేయ్ అంది రమావతి. స్క్రీన్ మీద నరేష్ ఇంకా ఎవరో ఒక నలుగురు కూర్చుని తాగుతున్నారు. కొద్ది రోజుల్లో నా లైఫ్ మంచి టర్నింగ్ తిరగబోతోంది అన్నాడు నరేష్. ఇప్పుడేంట్రా, నీ లైఫ్ ఎప్పుడో టర్న్ తిరిగింది. కొడుకు ఫ్రెండ్వి అని నమ్మి రమావతి మేడం ఎప్పుడైతే నీకు వాళ్ళ వ్యవహారాలన్నీ అప్పచెప్పారో అప్పటి నుండి డబ్బు కూడబెడుతూనే ఉన్నావు కదా అన్నాడు ఒక అతను. ఆవిడ ఒక తెంగరిదిరా, నమ్మితే ప్రాణాలు ఇచ్చేస్తుంది. మనం ఎలా చెప్తే అలా వింటుంది. ఇప్పుడు ఆ ఇంటి బంగారు బాతుని నా అల్లుడిగా చేసుకోబోతున్నాను. ఇక చూడు, ఏ ఆశ్రమాలకైతే ఆవిడ సహాయం చేస్తుందో అదే ఆశ్రమంలోకి ఆవిడ వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అన్నాడు. ఓరి దుర్మార్గుడా, నీ ప్లాన్లు మామూలుగా ఉండవురా. దొరికితే మాత్రం చెప్పకూడే అన్నాడు ఇంకొక అతను. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది అన్నాడు ఇంకొక అతను. ఆపేసింది రమావతి వీడియోని. నిఖిల్ విసురుగా లేచి వెళ్ళి నరేష్ కాలర్ పట్టుకున్నాడు. నిక్కీ, వద్దు, ఇలాంటి వాళ్ళని ముట్టుకుంటే కూడా అపవిత్రం అయిపోతాం అని లేచి వచ్చి నిక్కీని వెనక్కి లాగింది రమావతి. పూర్తి వీడియో చూపించమంటావా? ఆ తర్వాత నువ్వు మాట్లాడిన మాటలు వింటే నిన్నిక్కడే నిలువునా పాతి పెట్టేస్తాడు నా మనవడు అంది రమావతి. సిరి వచ్చి రమావతి కాళ్ళు పట్టుకుంది. ఇలాంటివి నాకు నచ్చవు. మాట్లాడితే కాళ్ళు పట్టేసుకుంటున్నావు నువ్వు అంది కాళ్ళు వెనక్కి తీసుకుంటూ రమావతి. మా డాడీ చేసిన దానికి ఇంతకంటే ఎలా క్షమాపణ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. డాడీ, నువ్వు నన్ను ఈ ఇంటి కోడలు చేయాలనుకున్నావు కదా, అదే ఇంట్లో నిన్ను వదిలేయమని బతిమాలుకుంటున్నాను. నేను ఇంత దిగజారిపోవడానికి కారణం నువ్వు దిగజారడం అంది తండ్రి వంక చూస్తూ. నా కొడుకు స్నేహితుడివి అన్న ఒక్క కారణంతో నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. నన్ను తెంగరిది, నమ్మితే ప్రాణాలు ఇచ్చేస్తుంది అన్నావు కదా. నీకు ఇంకా తెలియని విషయం చెప్తాను విను. నమ్మకపోతే ప్రాణాలు తీసేస్తాను. నాలో ఆ యాంగిల్ కూడా చూడాలని కోరుకోకు అంది. మేడం, మమ్మల్ని క్షమించండి. నిక్కీ, నీ దృష్టిలో కనీసం ఒక క్లాస్మేట్ అన్న ఫీలింగ్ అయినా ఉండని. నన్ను శత్రువులా చూడకు. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వు కూడా నన్ను ఇష్టపడాలి అనుకున్నాను, కానీ ప్రామిస్గా నీకు పెళ్ళయిందనే విషయమే నాకు తెలీదు అంది సిరి చేతులు జోడించి. నరేష్, సిరి ఇద్దరూ బయటికి వెళ్ళారు. నీకు ఇదంతా ఎలా తెలిసింది
అన్నాడు నిఖిల్. నా దగ్గరికి ఈ వీడియో వచ్చి 1 వీక్ దాటింది. ఈ 1 వీక్లో నేను చేసింది మన పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి అతని దగ్గరున్న పేపర్స్ అన్నీ వెనక్కి తెచ్చుకోవడం, అతను ఇంకెవరితోటి కలవకుండా పట్టు బిగించడం. ఇప్పుడు నా పట్టులోంచి జారిపోలేడు, అలాని అక్కడ ఉండలేడు. ఇది జరగకపోయి ఉంటే ఇంకో 2-3 రోజులు అయ్యుండేది ఇలా నిలబెట్టి అడగడానికి అంది. నిజంగా సంజనాకి ఏదైనా జరిగి ఉంటే మనల్ని మనం క్షమించుకోగలమా? ఏదైనా జరిగి ఉంటే అనే ఆలోచనకే భయమేస్తుంది. కాలు తగ్గాక మళ్ళీ కంపెనీకి వద్దాం అనుకుంటుంది. ఇంట్లోనే ఉండమనడం మంచిదేమో అన్నాడు నిఖిల్. మనిద్దరం లేకుండా తన ఇంట్లో ఉండడం కూడా సేఫ్టీ కాదు. ఇంట్లో మనుషులు మాత్రం ఎవరున్నారా? నమ్మకమైన వాళ్ళు అసలు ఉన్నారా? మొన్న వరాలమ్మ చేసింది మర్చిపోయావా? కంపెనీలో ఉంటే మన కళ్ళ ముందే ఉంటుంది. నువ్వు చేయాల్సింది ఒక్కటే, తను ఎప్పుడు నీ పక్కన ఉండేలా చూసుకో అంది రమావతి. సిరి కార్ డ్రైవ్ చేస్తూ, డాడీ ఇప్పుడు నిక్కీ చెయ్యాలనుకుంటున్నది ఏంటి? దానికోసం మనం ఏం చేయగలం అంది. అద్గది, అదే నా కూతురంటే. నువ్వు నాకు సపోర్టుగా ఉండు, మనమేంటో వాళ్ళకి చూపిస్తాను అన్నాడు. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా డాడీ? నేను అడిగింది అతనికి మనం ఎలా సహాయం చేయగలమని. జీవిత భాగస్వామిని కాలేకపోయాను, అతని ఆశయాల్లో భాగస్వామి అవుతాను అంది సిరి. ఉన్న డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచించే ఆశయాలు అవి. వాటి వల్ల మనకి ₹1 ప్రయోజనం ఉండదు సరికదా, లేనిపోని టెన్షన్లు. ఈ విషయంలో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నాడు నరేష్. ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావో తెలుసా డాడీ నువ్వు? ఒక మనిషి బ్రతకడానికి ఎంత డబ్బు కావాలి? వాళ్ళ దగ్గర ఎంతో ఉంది. మంచి మనసుతో అందరికీ సహాయం చేద్దామనుకుంటున్నారు. ఈ విషయంలో నీ మాట నేను అస్సలు వినట్లేదు. నేను రేపటి నుండి నిఖిల్తో కలిసి పనిచేయబోతున్నాను అంది. నన్ను దీనిలో ఇన్వాల్వ్ చేయకు. నువ్వు కూడా ఎంతవరకు అంతవరకే. అతని వెనకతే తిరుగుతూ ఉంటే రేపు నీకు పెళ్ళి అవుతుందా? దీని మీద ఎక్కువ డిస్కషన్ చెయ్యాలని కూడా లేదు నాకు అంటూ కారు దిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నిఖిల్కి పెళ్ళయింది అన్న విషయం నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ అమ్మాయిని చంపేసి మళ్ళీ ఆ ప్లేస్లోకి నన్ను తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు. నిఖిల్తో కలిసి పనిచేస్తాను అంటే వద్దంటున్నాడు. డాడీని ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంది సిరి. నేహ హాల్లో కూర్చుని ఉంది. మేనేజర్ లోపలికి వస్తూ, డాడీ లేరా నేహ మేడం అన్నాడు. లేరు, తాతయ్య ఇద్దరు బయటికి వెళ్ళారు. ఏంటి, ఏదైనా అర్జెంట్ మ్యాటరా? వచ్చాక చెప్పాలా అంది నేహ. అలాంటిది ఏం లేదమ్మా, ఒక సంతకం కావాలి, అందుకే వచ్చాను అన్నాడు. నువ్వు నాకు హెల్ప్ చేయగలవా అంది. మీకు హెల్ప్ చేసే అంత స్తోమత నాకెక్కడుందమ్మా అన్నాడు. నేను అడిగింది డబ్బు కాదు, అది కావాలంటే నేనే నీకు ఇస్తాను. మా డాడీకి తాతయ్యకి తెలియకుండా నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అంది. ఆ తర్వాత వాళ్ళకి తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా అన్నాడు. తెలియదు, నువ్వు చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పను. అయినా అది డాడీ వాళ్ళకి సంబంధించింది కాదు అంది. ఏంటో చెప్పండి, దాన్ని బట్టి నేను చేయగలనో లేదో చెప్తాను అన్నాడు. ఇక్కడ కాదు అంటూ లేచి కుంటుకుంటూ అతనితో పాటు బయటకొచ్చింది. ఏమైంది కుంటుతున్నారు అన్నాడు. ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు మనల్ని నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు కదా, సంజన, తను ఎవరు? అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమైనా హెల్ప్ చేయగలవా నాకు అంది నవ్వేస్తూ. ఏదో ఒక అనాథ అమ్మాయి గురించి తెలుసుకుని మీరేం చేస్తారు? ఏదో పాపం పెద్దింటి కోడలు కూడా అయ్యింది, అలా బ్రతకనివ్వండి అన్నాడు. నేను ఆ అమ్మాయిని ఏమన్నా చేద్దామని కాదు, నాకెందుకో ఆ అమ్మాయి ఎవరో రమావతికి తెలుసు అనిపిస్తోంది. అది ఎవరో మనం కనిపెట్టాలి అంది. ఆ అమ్మాయి ఎవరో రమావతి మేడంకి తెలుసా అన్నాడు. ఏంటి అంత ఉలిక్కిపడ్డావు? నీకు కూడా తెలుసా తనెవరో అంది. భలేవారే, నాకెలా తెలుస్తుంది? తెలిస్తే గిలిస్తే మీ నాన్నగారికి ఏమన్నా తెలియాలి, నాకెక్కడ తెలుస్తుంది అన్నాడు. ఓహో, అయితే మా నాన్నకు తెలుసా అంది. ఊరుకోండి, భలే చెప్పారు. నేనేదో మాట వరుసకు అన్నాను కానీ నన్ను ఇరికించేలా ఉన్నారే మీరు. నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. వీడికేదో తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ వీడి నుండి ఎలా లాగాలి? మొబైల్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసింది. నాకు మా డాడీ మేనేజర్ సుందర్ ఫోన్ కావాలి అంది. సరే మేడం, నేను మీకు ఒక అరగంటలో ఫోన్ చేస్తాను అన్నాడు అటునుండి. అన్నట్టుగానే అరగంటలో ఫోన్ చేశాడు. మేడం, నా చేతిలో ఉంది, మీరు వస్తారా అన్నాడు. రావడానికి కొంచెం ఇబ్బంది ఉంది, అలా అని నువ్వు రావద్దు.
అంటే నా ఉద్దేశం డైరెక్ట్గా రావద్దు. ఓ కొరియర్ బాయ్లా రా. దాన్ని ప్యాక్ చేసుకుని తీసుకురా. నేను బయటే వెయిట్ చేస్తూ ఉంటాను. నేనే తీసుకుంటాను అంది. మీరు జీనియస్ మేడం అన్నాడు. నన్ను తర్వాత పొగడొచ్చు, ముందు తీసుకురా అంది. అప్పుడే జగపతి, రాజన్ ఇద్దరు ఇంట్లోకి వస్తున్నారు. ఏంటి బయట నిలబడి వెయిట్ చేస్తున్నావు? ఎవరైనా వస్తున్నారా అన్నాడు జగపతి. కొన్ని పర్సనల్ థింగ్స్ ఆర్డర్ పెట్టాను. అందులో ఒకటి ఆర్డర్ వస్తుందట. అందుకే ఇక్కడ వెయిటింగ్ అంది. ఏంటో నువ్వు మారిపోతున్నావు. ఇవన్నీ పని వాళ్ళతో చేయించేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ నువ్వే స్వయంగా చేసుకుంటున్నావు అన్నాడు రాజన్. వాడు తెచ్చేది నాకు చాలా అర్జెంటుగా కావాలి. అందుకే వెయిట్ చేస్తున్నాను అంది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. అతను పార్సిల్ తీసుకొచ్చాడు. తీసుకుని గూగుల్ పే చేశానో చూసుకో అని చెప్పింది నేహ. ఆ పార్సిల్ తీసుకొని లోపలికి వెళ్తుంటే అక్కడ జగపతి ఉండి, ఏంటది అంత చిన్నగా ఉంది అన్నాడు. వయసుకు తగ్గట్టు ప్రవర్తించు తాతయ్య. ఆడవాళ్లకు పర్సనల్స్ ఉంటాయి అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుని ఓపెన్ చేసింది. ఫోను ప్లేన్ మోడ్లో ఉంది. కాల్ డేటా, వాట్సాప్ అన్నీ చెక్ చేస్తోంది. ఎక్కువసార్లు చేసిన నెంబర్లు 2. ఆ రెండింటినీ నోట్ చేసుకుంది. తన మొబైల్ తీసి ఆ 2 నెంబర్లు టైప్ చేసి పంపించింది. ఫోన్ చేసి, వీళ్ళెవరు, ఏం చేస్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఎంతసేపట్లో ఇవ్వగలవు అంది. అతనితో మాట్లాడుతూ మెయిల్ ఐడి చూసింది. వెంటనే, ఒకసారి ఆగు, నీకు ఒక మెయిల్ ఐడి పంపిస్తున్నాను, దానిలో ఉన్న ఇన్ఫర్మేషను నా మెయిల్కి పంపించు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా కావాలి నాకు అని కాల్ కట్ చేసింది. ఫోన్లో ఎక్కువసార్లు చేసిన నెంబరు అంటే ఏముంటాయిలే, ఎవరో రిలేషన్ అయి ఉంటారు. ఏమైనా దొరికితే మెయిల్లో దొరకచ్చు. ఎందుకో మనసుకి ఇదే కరెక్ట్ అనిపిస్తోంది. వీడి ద్వారానే నేను అనుకున్నది జరుగుతుంది అనుకుంటూ కుంటుతూనే అటు ఇటు తిరుగుతోంది. ఫోన్ రింగ్ అవుతుంటే తీసింది. మేడం, దీంట్లో పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కొన్ని ఫోటోలు, ఏవో 2 ఫైల్స్ ఉన్నాయి అన్నాడు. ఒక్కసారిగా నిరుత్సాహంగా అనిపించింది. అవునా, సరే, అవే పంపించు. ఆ నెంబర్లు తెలుసుకున్నావా అంది. ఇంకా లేదు మేడం, ఇప్పుడు తెలుసుకుంటాను. ఇప్పుడు మీకు అవి పంపించాను చూసుకోండి మెయిల్లో అని కాల్ కట్ చేశాడు. ఏముంటాయిలే అనిపించింది కానీ, సరే చూద్దాం, ఫొటోస్ కదా, వాడి వీక్ పాయింట్ ఏదన్నా దొరికిందా అని. దాన్ని పట్టుకుంటే వాడికి తెలిసింది ఏమైనా కక్కించవచ్చు అనుకుంటూ మెయిల్ ఓపెన్ చేసింది. అక్కడ కనిపిస్తున్న ఫొటోస్ని చూస్తూ షాకింగ్గా అలా ఉండిపోయింది. ఆ ఫొటోస్లో తండ్రి పక్కన ఎవరో అమ్మాయి. ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ ఉన్నాయి. డాడీ ఈ అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉన్న ఫోటోలు వీడు సేవ్ చేసుకుని పెట్టుకున్నాడు అంటే దీని వెనక ఏదో ఉంది. ఎవరి అమ్మాయి? ఇంత క్లోజ్గా ఉన్నాడు అంటే ఇదేదో మిస్టరీలాగే ఉంది. కానీ దీన్ని ఎలా ఛేదించాలి ఆలోచిస్తోంది నేహ. ఎటు నుండి మొదలు పెట్టాలో తెలియడం లేదు. వాడు ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఫోన్ చేసింది మళ్ళీ. ఈ ఫోను నీ చేతికి ఎలా వచ్చింది అడిగింది నేహ అతన్ని. మేడం, ఇప్పటి వరకు వాడికే తెలీదు వాడి ఫోను పోయిందని. అలా తీశాను అన్నాడు. ఓకే, చాలు ఇన్ఫర్మేషన్. ఏమీ తెలియనట్టు వాడి ఫోన్ వాడికి అందేలాగా చేస్తాను అంది. మీ ఇష్టం మేడం అన్నాడు. ముందు అర్జెంటుగా ఈ ఫోను అక్కడ గార్డెన్లో ఎక్కడైనా పడేయాలి. వాడు వెతుక్కుంటూ వస్తాడేమో. పార్సిల్ అంటేనే అనుమానంగా చూశాడు తాతయ్య. అక్కడున్న టిష్యూ పేపర్తో ఫోన్ క్లీన్ చేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని బయటికి వచ్చింది. హాల్లో ఎవరూ లేరు. బయటికి వెళ్ళి మొక్కల మధ్యలో పడేసి ఏమీ ఎరగనట్టుగా లోపలికొచ్చింది. ఎక్కడికో వెళ్తున్నావు అనుకున్నాను నిన్ను చూసి. అదేంటి మళ్ళీ వెంటనే వెనక్కి వస్తున్నావు అన్నాడు జగపతి అక్కడ కూర్చుంటూ. నొప్పిగా ఉంది తాతయ్య కాలు. వెళ్ళాలి అనుకున్నాను, నా వల్ల కాదనిపించింది. అందుకే మళ్ళీ వచ్చేస్తున్నాను అంది. ఒక్కరోజైనా రెస్ట్ తీసుకోవాలి కదా, ఏంటి అంత అర్జెంటు పనులు నీకు అన్నాడు. ఏం లేదులే, ఊరికే తిరిగి వద్దామని అంటూ అక్కడే కూర్చుంది. సుందర్ అక్కడికి వచ్చి నిలబడి, సార్, ఇక్కడ ఎక్కడైనా నా ఫోన్ మర్చిపోయానా అన్నాడు. నువ్విక్కడికి ఎప్పుడు వచ్చావు అన్నాడు జగపతి. మీరు లేనప్పుడు వచ్చానండి, మీరు లేరంటే వెళ్ళిపోయాను. ఇక్కడ ఎక్కడైనా పడిపోయిందేమో అని అన్నాడు నసుగుతూ. ఇక్కడెక్కడా అయితే మాకు కనిపించలేదు అంది నేహ. ఓకే సార్ అంటూ వెనక్కి తిరిగి వెళ్తూ గార్డెన్లో వెతుకుతున్నాడు. మొక్కల మధ్యలో కనిపించింది. నా జేబులో ఉన్న ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది? నేను నేహాతో మాట్లాడింది ఇక్కడ కాదు కదా, ఆ పక్కన కదా ఆలోచిస్తున్నాడు. నేహాకి నా ఫోన్ దొరికిందా?
ఫోన్లో ఉన్న మెయిల్ అన్నీ ఓపెన్ చేసి ఉంటుందా? ఎందుకో ఒకసారిగా ఒళ్ళంతా చల్లగా అనిపించింది. వెనక్కి వెళ్ళి అడుగుదామన్నా జగపతి ఉన్నాడక్కడ. మాట్లాడకుండా ఫోన్ పట్టుకుని వెళ్తూ, ఫోను ప్లేన్ మోడ్లో ఉంది. ఇది నేను పెట్టలేదు. ఇలా ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఎవరికో దొరికింది. గబగబా నడుస్తూ బయటకొచ్చి తన బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. వెంటనే దీని గురించి ఏం చేసినా అందరికీ అనుమానం వస్తుంది. సుందరికి అనుమానం వచ్చిందంటే జాగ్రత్త పడే ఛాన్స్ ఉంటాయి. అందుకే ఏమీ తెలియనట్టుగా 2 డేస్ సైలెంట్గా ఉండి అప్పుడు చెయ్యాలి ఏది చేసినా అనుకుంది ఇక్కడ నేహ. తర్వాత రోజు ఉదయం సుందర్ జగపతి ఇంటికి వచ్చాడు. ఎప్పట్లాగే కాలు టేబుల్ మీద పెట్టి సోఫాలో కూర్చుని ఉంది నేహ. సుందర్ని చూసి, డాడీ కోసమా కంపెనీకి వెళ్ళారే అంది. నేను ఇంటి దగ్గర ఉన్నారేమోనని వచ్చేశాను. మీరు నిన్న నన్ను ఓ హెల్ప్ అడిగారు అన్నాడు. నీకు ఇంట్రెస్ట్ లేదు కదా అంది. ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను హెల్ప్ చేస్తాను మీకు అన్నాడు. ఇక్కడొద్దు, బయటికి వెళ్దాం అంటూ ముందు నేహ వెళ్తుంటే వెనకే వెళ్ళాడు సుందర్. నువ్వు ఇది కనిపెట్టి చెప్పావు అంటే నీకెంత డబ్బు కావాల్సిన ఇస్తాను. డాడీకి తాతయ్యకి తెలియకూడదు అంది. నాకు 1 వీక్ టైం ఇస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాడు. ఓకే, మనీ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అంది. నాకు క్యాష్ రూపంలోనే కావాలి అన్నాడు. ఓకే, ఎంత అంది. 20 లక్షలు. ఇప్పుడు 10 పని అయ్యాక 10 అన్నాడు గబగబా. 20 లక్షలే? నేనేదో అనాథాశ్రమంలో అమ్మాయిని తీసుకొచ్చి కోడలను చేసుకుంది అంటే తనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అని కనిపెడదామని అంతే. నాకు ఆ విషయాలు తెలుసుకుని చెప్పడం వల్ల యూజ్ ఏమీ లేదు. 2 లక్షలు ఇమ్మంటే ఇస్తాను, లేదంటే వదిలేయ్. మా డాడీ సంగతి తెలిసి నన్ను అన్ని డబ్బులు అడుగుతున్నావా నువ్వు అంది. ఈ మాటలతో పూర్తి నమ్మకం వచ్చేసింది నా ఫోన్ ఈ అమ్మాయి చేతికి వెళ్ళలేదు అని. ఇంకెవరి పని అయి ఉంటుంది? జగపతి అయినా రాజనైనా ఈ పాటికి నిలబెట్టి షూట్ చేసేసేవారు. ఆలోచిస్తున్నాడు. డబ్బులు తక్కువిస్తే టైం ఎక్కువ పడుతుంది మరి అన్నాడు. ఎంత టైం అయినా తీసుకో, నేను రేపటి నుండి కాలేజీకి వెళ్తున్నాను. నాకు ఎగ్జామ్స్ అయ్యేలోపు తెలుసుకో. సెలవుల్లో అయితే ఈ విషయాలన్నీ తెలుసుకుని నేను వాళ్ళని ఏమన్నా బ్లాక్మెయిల్ చేయడానికి ఉంటుంది. నాకు అర్జెంట్ ఏం లేదు, నిదానంగా చెయ్యి. డబ్బులైతే నేను రేపు కాలేజీకి వెళ్తాను, కాలేజ్ దగ్గర నిలబడు, 50,000 ఇస్తాను. మిగిలినవి తర్వాత చూసిస్తాలే అంది. సరే అలాగే, నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు సుందర్. సుందర్ ఇంతసేపు మాట్లాడింది కదా, తను ఫోన్ ఏమన్నా నేహ తీసుకుందా అనే అనుమానంతో. నేహ ముందే కనిపెట్టింది, అందుకే చాలా అమాయకంగా మాట్లాడింది. ఆ మాయలో పడ్డాడు సుందర్. తర్వాత రోజుకి కాలు పూర్తిగా నొప్పి తగ్గి నడవగలుగుతోంది. ఈరోజు ఏదో ఒకటి కనిపెట్టాలి. ఇదేంటో తెలియడం కోసం బావని హెల్ప్ అడగాలి. నేను ఇదంతా చేసిన తర్వాత నా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుందేమో, అయినా వదలకూడదు. దీని గురించి ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి. ముందు కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఉన్న సుందర్కి డబ్బు ఇచ్చి అతని ఎదురుగానే కాలేజీలోకి వెళ్ళిపోయింది. ఒక అరగంట తర్వాత రమావతి ఇంటికి వచ్చింది. ఎవరికి చెప్పాలి, ఎవరిని హెల్ప్ అడగాలి, క్లారిటీ లేదు. నువ్వు అనాథవి కాదు, నీ గతం తెలుసుకుంటున్నాను అంటే సంజన నమ్ముతుందా? బావైతే తన కోసం ఇదంతా డ్రామా అనుకుంటాడేమో. అమ్మమ్మ అయితే ఆ అమ్మాయి ఎవరో తనకు తెలిసి వాళ్ళైతే డాడీని షూట్ చేసేస్తుంది. ఆలోచిస్తూ లోపలికి వచ్చింది నేహ. ఆలోచిస్తూ లోపలికి వెళ్తున్న నేహాన్ని చూసి, ఏమైంది, ఏంటి ఆలోచన అంది రమావతి. ఆ మాటతో ఉలిక్కిపడి, సంజన ఎలా ఉందో చూద్దామని అంది తడబడుతూ. నీతో మాట్లాడాలి, నా రూముకి రా అంటూ రమావతి వెళ్తుంటే వెనక అనుసరించింది నేహ. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి అంది. అదేంటి, మాట్లాడాలని చెప్పింది నువ్వు కదా అంది. నువ్వు దేనికోసమో ఆలోచిస్తున్నావు. సందిగ్ధంలో ఉన్నట్టు నీ మొహం చూస్తే తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందామని అంది రమావతి. సరే, నీ అంతటి నువ్వే అడిగావు కనుక చెప్పేస్తున్నాను. కానీ కంగారు పడిపోయి ఎవరినో ఒకరిని చంపాలి అన్నట్టు చేయకూడదు. ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. తప్పు చేసిన వాడిని శిక్షించటానికి పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. నువ్వే నిర్ణయం తీసుకుని నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే ఇక్కడ బావ, సంజన ఉన్నారు, మర్చిపోకు అంది. ఏంటి, అంత పెద్ద విషయమా? మరీ అంత ఆవేశపడే విషయం అయితే కనుక నీ కండిషన్స్కి నేను ఒప్పుకోవట్లేదు అంది రమావతి. నువ్వు ఒప్పుకోకపోతే నేను చెప్పను కదా అంది. ఏదో ఉంది అని తెలిస్తే చాలు, ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు అంది. తెలుసులే, నువ్వు జీనియస్ అని ఒప్పుకుంటాను, కానీ నేను చెప్పింది విని ఆవేశపడకు ప్లీజ్.
నాకేదైనా తెలుసుకోవాలి అని ఆలోచన వస్తే దాన్ని తెలుసుకునే వరకు నాకు నిద్ర పట్టదు. తిండి తినబుద్ధి అవ్వదు. ఈ విషయంలో నీ హెల్ప్ కావాలి నాకు అంటూ తన మెయిల్‌కి వచ్చిన ఫోటోస్‌ని రమావతికి చూపించింది. ఆ ఫోటోలు చూస్తూ అసంకల్పితంగా సుమ వీడితో ఉందేంటి? అంది రమావతి. నీకీ అమ్మాయి ఎవరో తెలుసా? అంది నేహ. తెలుసు కదా! ఈ ఫోటోలు ఎక్కడివి? ఎక్కడైనా చూసావా ఈ అమ్మాయిని? గొంతులో కొంచెం ఆతృత. చూస్తే నీ దగ్గరికెందుకొస్తాను? తిన్నగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని. మా డాడీకి నీకు సంబంధం ఏంటి అని అంది. నాతో రా. రమావతి వెళ్తుంటే వెనకే అనుసరించింది. ఫోన్ చేసి నువ్వు విష్ణు ఇంట్లో ఉన్నారా? సుమ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది. నేను వస్తున్నాను అని కాల్ కట్ చేసింది. డ్రైవర్ వస్తుంటే వద్దని, నేహా నువ్వు డ్రైవ్ చెయ్యి. నాకు చాలా టెన్షన్గా ఉంది. అందుకనే నీకు చెప్తున్నాను జాగ్రత్త అంది పక్కన కూర్చుంటూ. కారులో కూర్చుంటూ ఆ ఫొటోస్ చూసి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఆ అమ్మాయిని డాడీ పెళ్లి చేసుకున్నారా? చేసుకుంటే మా ఇంట్లో ఎందుకు లేదు? ఈ ఫోటో ఎప్పటిదో. ఇన్నాళ్లుగా నేను తనని ఎప్పుడూ చూడలేదు అంది. నీకు ఈ ఫోటోలు ఎవరి ద్వారా వచ్చాయి చెప్పు ముందు అంది రమావతి. అతని దగ్గర నుండి తీసుకున్నట్టు అతనికే తెలియదు. నీకు చెప్పానంటే పెద్ద పెంట అవుతుంది. నాకు ఈ విషయం తెలియకుండా పోతుంది. అందుకే నాకు ఇదేంటో తెలిసిన తర్వాత చెప్తాను అంది. ఎలా వెళ్ళాలో చెప్తుంటే రమావతి, నేహ డ్రైవ్ చేస్తోంది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. లోపలికి వెళ్తూ ప్రభా చేతిలో పెట్టింది మొబైల్. ఆ ఫోటోలను చూస్తూ నా కూతురు ప్రేమించింది వీడినా? నడు, ఎక్కడుందో అడుగుదాం అంది ప్రభ. లేదు, అలా వెళ్ళావంటే జాగ్రత్త పడిపోతాడు. ఎక్కడుందో ముందు మనకు తెలీదు. మనం చేయాల్సింది ఫొటోసు ఎవరి దగ్గర నుండి తెచ్చావో చెప్పు నేహ. అతన్ని పట్టుకుంటే వీళ్ళ అమ్మాయి ఎక్కడుందో తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ ప్రభా కూతురే అంది రమావతి. అలా ఆలోచిస్తూ మనం ఫొటోస్ దగ్గర ఆగిపోయాము. అక్కడేవో ఫైల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో. నేను కూడా చూడలేదు. ఫోటోల దగ్గరే ఆగిపోయాను అంది నేహ. ఆస్తి డాక్యుమెంట్. నేహ, ఈ ఫొటోస్ ఎవరి దగ్గర తీసుకున్నావో చెప్పు అడిగిన విధానానికి. సుందర్, మా డాడీ మేనేజర్ అని చెప్పింది నేహ. రమావతి బయటికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది. లోపలికి వస్తూ వాడు వస్తాడు, మొత్తం కనుక్కుందాం అంది. ఏడుస్తోంది ప్రభ. విష్ణు సముదాయిస్తూ ఇప్పటికీ ఎంతో కొంత విషయం అయితే తెలిసింది కదా, పూర్తి విషయాలు లాగుదాం. ఎక్కడ ఉందో వెళ్ళి మనమే తీసుకొద్దాం. నేహాన్ని చూస్తూ నా కూతురు జాడ చెప్తున్నందుకు నీ మేలు నేను జన్మలో మర్చిపోలేను. చిన్నదానివైనా చేతులెత్తి దండం పెడుతున్నాను అన్నాడు విష్ణు. ప్రభా దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసింది. నేహా దగ్గరికి వెళ్తే ఆకతాయి పిల్లవి అనుకున్నాను. నాకెంతో ఉపకారం చేస్తున్నావో నీకు తెలీదు. 10 కాలాల పాటు చల్లగా ఉండు అంది. అందరూ అక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఒక అరగంటకి సుందర్ని కాళ్ళు చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి తీసుకొచ్చి రమావతి చెప్పినట్టు కుర్చీకి కట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ నేహాని చూస్తూనే సుందర్కి పరిస్థితి అర్థమైంది. నేహ అతని దగ్గరకు వచ్చి నేను ఇచ్చిన 50,000 ఏం చేశావు? వాడేసావా ఉన్నాయా అంది. రమావతి దగ్గరకు వచ్చి నోటుకున్న ప్లాస్టర్ తీసి సుమ ఎక్కడుంది అంది. నాకు తెలియదు మేడం అన్నాడు. నీకు తెలుసని నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అంది. నిజమే చెప్తున్నాను మేడం, నాకు అసలు తెలీదు అన్నాడు. ఇప్పుడు నిన్ను ఇక్కడ కట్టేసి వెళ్ళారు కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళారో తెలుసా? నీ భార్యా పిల్లల్ని తీసుకొని వస్తారు ఇక్కడికి. వాళ్ళు వచ్చాక చెప్తావా, ఇప్పుడే చెప్తావా అంది. వద్దు మేడం, ఫోన్ చేయండి వాళ్ళకి. ఇంటికి వెళ్ళొద్దానండి. నా భార్య అసలే అమాయకురాలు. నేను మీకు అంతా చెప్తాను. ప్లీజ్ మేడం, ఫోన్ చేయండి. వాళ్ళని వెనక్కి వచ్చేయమనండి అన్నాడు. రమావతి ఫోన్ చేసి వద్దు, వెనక్కి వచ్చేయండి, బయట వెయిట్ చేయండి, నేను పిలుస్తాను, అప్పుడు రండి అంది. థ్యాంక్ యూ మేడం, నా పరిస్థితి నాకు అర్థమైంది. నాతో పాటు నా ఫ్యామిలీ ఎందుకు సఫర్ అవ్వాలి? చెప్పకపోతే మీరు చంపేస్తారు, చెప్తే ఆ రాజన్ చంపేస్తాడు అన్నాడు. మా డాడీ నిన్నెందుకు చంపుతారు అంది నేహ. ఎందుకంటే మీ డాడీ వీళ్ళ అమ్మాయి సుమని ట్రాప్ చేసి తన పేరు బయటికి రాకుండా ఆమెను సీక్రెట్ ప్లేస్లో ఉంచి ఆ ఆస్తిని తన పేరు మీద రాయించుకున్నాడు కనుక అన్నాడు. ఆస్తి రాయించుకుని ఇన్నాళ్ళు ఎందుకు ఆగాడు? హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా అంది రమావతి. సుమా మేడం మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు మేడం అన్నాడు సుందర్. ఈ భాగం ఇక్కడితో ఆపేస్తున్నాను. మరికొంత భాగం స్టోరీని వచ్చే భాగంలో వినండి.